ఐయుఐ త్రూ సపోజ్ ట్విన్ బేబీస్ వచ్చారనుకోండి, దాంట్లో కూడా ఒక్కొక్కసారి ఒక బేబీ బాగుండడం, ఒక బేబీ బాగోకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు అసలు? యూజువల్గా ట్విన్ బేబీస్ అంటేనే జనరల్గా కాంప్లికేషన్స్ ఉంటాయి. యూజువల్గా ఒక లేడీలో ఉన్న గర్భసంచి అనేది సింగిల్ బేబీని టిల్ 9 months తన ప్రొలాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ట్విన్స్ అనుకోండి, లైక్ ద బ్యాగ్ అనేది ఓవర్ డిస్టెంట్ అయిపోతుంది. యూజువల్గా ట్విన్స్ బేబీలో చాలా కండిషన్స్ ఉంటాయి. లైక్ కొన్ని బేబీస్ వచ్చి ఫస్ట్ 3 monthsలోనే హార్ట్ బీట్ ఆగిపోతుంది, కొన్ని బేబీస్కి సెకండ్ లైక్ 3rd to 6 monthsలో హార్ట్ బీట్ ఆగిపోతుంది. అట్లా డిఫరెంట్ కండిషన్స్ ఉంటుంది. అండ్ దెన్ కొందరు ప్రీటర్మ్ లైక్ 32 weeks 8 monthsలోనే పుట్టడానికి ఛాన్సెస్, లైక్ ఇన్ఫ్యాక్ట్ 7th monthలో కూడా పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్లీ ఈ కాంప్లికేషన్స్ అనేది ట్విన్స్ కాంప్లికేషన్ అనమాట, నాట్ బికాస్ ఆఫ్ ఐయుఐ కాదు. జనరల్గా ట్విన్స్ ఉన్నప్పుడు లైక్ ఈ కాంప్లికేషన్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్ అనేది కొంచెం రేర్. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు మంచిగానే డెలివరీ అయి పుట్టడానికి ఛాన్సెస్ ఉంది.